గైస్, వెల్కమ్ టు పివి ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఆయిల్ పెయింట్ గురించి అనేది మీకు ఎడిటింగ్ చేసి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇవాల్టి వీడియోలో మీకు ఆయిల్ పెయింట్ గురించి అనేది నేను ఎడిటింగ్ చేసి మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయింది, ఎక్కువ మాట్లాడటానికి లేదు, చాలా లెంత్ అయింది. కాకపోతే ఈ వీడియో లెంత్ అయినా కానీ ప్రతి ఒక్క నిమిషానికి ఒక ట్రిక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ఫొటోస్ని ఇలాగనే ఎడిటింగ్ చేసుకొని వాట్సాప్ డీబీ కానీ స్టేటస్లో కానీ పెట్టుకుని మంచి లైక్స్ సంపాదించుకోవచ్చు అనమాట. ఈ ఎడిటింగ్ని మీరు నేర్చుకొని చాలామందికి స్పెషల్ ఫోటోగా మీరు ప్రజెంట్ చేయవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో లెంత్ అయింది, చాలా వాటికి లెంత్ అయింది ఫ్రెండ్స్. నన్ను క్షమించండి, చాలా లెంత్ అయింది, ఎందుకంటే మంచి క్వాలిటీలో తీసుకురావడానికి ఇంత టైం పట్టిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మంచి కంటెంట్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది, కాకపోతే మంచి కంటెంట్ ఉన్న వీడియో స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పిక్సార్ట్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. పిక్సార్ట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా, అందుపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలన్న ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నేను వైట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వైట్ తీసుకున్న తర్వాత మనకనేది ఇలా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మనం ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా వైట్ కాకుండా కొంచెం క్రీమ్ కలర్ అలాగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ క్రీమ్ కలర్ లాగా ఉంది కదా, ఓకే ఈ కలర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసేసి ఇక్కడ అలాగనే కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు బ్రష్ టూల్ ఉంది కదా, ఆ బ్రష్ టూల్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్రష్ టూల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు 2 ఫింగర్స్ పెట్టి మనం జూమ్ ఇన్ అవుట్ చేసుకోవచ్చు అనమాట ఈ పేజ్ని అనేది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, ఆ 3 డాట్స్ కింద 3 పెట్టెల్లాగా ఉన్నాయి కదా, అది క్లిక్ చేసి అది అనేది మనకు లేయర్స్ బాక్స్ అనమాట. లేయర్స్ అనేది మనం ఇక్కడ నుంచే తీసుకోవాలన్నమాట. లేయర్స్ అనేది మనకు కనబడుతుంది, ఇది క్లిక్ చేసినప్పుడే మనకు కనబడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఫోటోని యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ కింద యాడ్ ఆబ్జెక్ట్స్ అని ఉంది కదా, రైట్ సైడ్లో కింద లాస్ట్లో యాడ్జెక్ట్స్ అనేది ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అని ఉంది కదా, ఫోటోని యాడ్ చేసుకుంటున్నాం అనమాట. నేను ఆల్రెడీ చేసినవి ఉన్నాయన్నమాట, చాలా ట్రై చేశాను, ఎందుకంటే మంచి వీడియో చేయాలని మీతో అనుకున్నాను, అందుకోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభాస్ ఫోటో ఉంది కదా, ప్రభాస్ ఫోటో అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో కార్నర్లో రైట్ క్లిక్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఫోటో అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం కార్నర్స్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకు ఈ ఇమేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు ఎంత కావాలనో అంత పెట్టుకొని ఇమేజ్ అనేది మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఇంతవరకు సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు లేయర్స్ ఆఫ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు లేయర్స్ ఆన్ చేసి ఇక్కడ ప్రభాస్ ఫోటో మీద క్లిక్ చేసి ఉంచేసి ఇక్కడ ఎరేజర్ ఉంది కదా, ఇప్పుడు ప్రభాస్ ఫోటో వెనకాల మనకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు కాబట్టి ఎరేజర్ ఉంది కదా, ఎరేజర్ తీసుకొని మనం ఇట్లా సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. సెట్టింగ్స్ చేసేసుకొని మనం అనేది ఫోటోని బ్యాక్గ్రౌండ్ని కట్ చేసేయాలన్నమాట. చూడండి ఈ సైజులో. ఓకే, మనం ఇలా 2 ఫింగర్స్ ఇక్కడ లేయర్ని తీసేసి 2 ఫింగర్స్ని మనం పెట్టుకొని జూమ్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా అనేది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే కట్ చేస్తుంటే వీడియో అయితే లెంత్ అవుతుంది. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫోటో అనేది కట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇక్కడ ఎంటీ లేయర్ అనేది తీసుకుంటున్నాను. చెప్పాను కదా ఇందాక లేయర్స్ అనేది ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసేది. అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఎంటీ లేయర్ అనేది వస్తుంది. ఎంటీ లేయర్ని తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంటీ లేయర్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎంటీ లేయర్ మీద క్లిక్ చేసి మనము ఇక్కడ కలర్స్ ఉంది కదా, కలర్స్లోకి మనం కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు కలర్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో మనం కలర్స్గా ఇచ్చినామంటే మనకు ఫోటో అనేది ఎఫెక్ట్గా బాగుంటుందన్నమాట. బ్రష్ టూల్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్రష్ టూల్ కూడా చూపిస్తాను మీకు ఏం తీసుకోవాలనేది. ఇక్కడ ఫస్ట్ నుంచి మూడోది అనమాట. మూడోది క్లిక్ చేసి మనం ఈ అనేది సెట్టింగ్స్ అలాగే చేసుకుంటే ఈ కలర్స్ అన్నీ వస్తాయి. అంటే కలర్స్ పెట్టే బదులు నేను ఒకే కలర్లో చేయాలని నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఓకే చేసిన తర్వాత ఇక్కడ లైట్గా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రా చేశాను అనమాట. డ్రా చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మనం 2 ఫింగర్స్ని పెట్టుకొని ఫోటో ఇది మనం డ్రా చేసిన దాన్ని పెద్దగా చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనకి కరెక్ట్గా ఎక్కడ మంచిగా ఉంటుందో అక్కడ పెట్టుకొని మనం ఓకే క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని అనేది కిందికి తీసుకురావాలన్నమాట పట్టుకొని. చూడండి, ఫోటో అనేది పైకి వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫోటోని కార్నర్స్ అంటే కటింగ్ చేసాం కాబట్టి మనకు కొంచెం డిజైన్గా కట్ చేసుకుందాం ఫోటో అనేది కింద. అందుకోసం నేను ఈడ ప్రభాస్ ఫోటోని క్లిక్ చేస్తున్నాను. లేయర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లేయర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎరేజర్ అని ఉంది కదా, ఎరేజర్ని క్లిక్ చేసి ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎరేజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను బ్రల్ అనేది చేస్తున్నాను. చూడండి, బ్రల్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు లేయర్స్ని తీసేసి లైట్గా మనం ఇక్కడ చూడండి ఇలా చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత డిజైన్గా అనేది వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఒక డిజైన్ అనేది తీసుకోవాలన్నమాట. చేసేస్తే మనకు చూడటానికి బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇది ఓకే అనుకుంటున్నాను. ఓకే అయిన తర్వాత మళ్ళీ లేయర్స్లో క్లిక్ చేయాలన్నమాట. ఎంటీ లేయర్ తీసుకొని బ్రష్ టూల్ని క్లిక్ చేసి మనం లైట్గా లేవాలన్నమాట. కరెక్ట్గా మనం ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు 3 డాట్స్ ఉంది. 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 2 ఫింగర్స్ని పెట్టి మనం ఇలా జూమ్ చేసుకోవాలన్నమాట. జూమ్ చేసి మనకి ఇక్కడ ఉంది కదా, అంటే ఫోటో మీద కూడా లైట్ కలర్ అనేది పడితే ఇంకా బాగుంటుందని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఓకే అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇదే సెట్ అయిపోయింది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎంటీ లేయర్ తీసుకోవాలన్నమాట. ఎంటీ లేయర్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్రష్ టూల్ నుంచి మనం ఫేస్ మీద లైట్గా డ్రా చేస్తున్నాం ఫ్రెండ్స్. డ్రా చేసిన తర్వాత ఇక్కడ కింద ఉంది కదా కార్నర్లో, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. దీంట్లో మనం ఓవర్లై అని తీసుకోవాలన్నమాట. ఓవర్లై తీసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, అది క్లిక్ చేసి మళ్ళీ 2 ఫింగర్స్ పెట్టి మనం జూమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫేస్లో మనం కలరింగ్ యాడ్ చేసుకున్నామన్నమాట. ఫేస్ మీద కానీ హెయిర్కి కానీ మనం కలర్ యాడ్ అనేది ఇప్పుడు చేసుకున్నాం. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇది ఓకే అనుకుంటున్నాను. మనకు ఏది బాగుంటుందో అది పెట్టుకొని మనం చేయాలన్నమాట. ఇది ఓకే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 3 డాట్స్ ఉన్నది కదా, 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంది కదా, సేవ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు వేరే యాప్లోకి మనం ఎంటర్ అవుతాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, టూల్ విజ్ ఫొటోస్ అనమాట ఇక్కడ ఉంది కదా, ఆ యాప్ పేరు అనేది టూల్ విజ్ ఫొటోస్. దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో 2 మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఎఫెక్ట్స్. దీంట్లోనే అసలైన ఎఫెక్ట్స్ అనేది మనకి ఆయిల్ పెయింట్కి కావాల్సిన ఎఫెక్ట్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. ప్రో ఎడిటింగ్ అని ఉంది కదా, ప్రో ఎడిటింగ్ క్లిక్ చేసిన తర్వాత
మనకి యాడ్ ఇమేజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది కదా ఇప్పుడు చేసిన ఇమేజ్ అనమాట ఇది. ఈ ఇమేజ్ని నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ని క్లిక్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రోమన్ అంకెలో చాలా నెంబర్స్ ఉంటాయి అన్నమాట. వీటిలలో మనం ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసి మనకి ఏది ఎఫెక్ట్ బాగుంటుంది అనేది చూసుకొని మనం ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు 5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అంటే హెయిర్ స్టైల్ అనేది మారిపోతుంది. చూడండి, ఒకసారి చూడండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు ఏ ఎఫెక్ట్ మీకు కరెక్ట్గా ఉంటుందో ఆ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. నాకు 5 ఎఫెక్ట్ అనేది కొద్దిగా బాగుందనిపిస్తుంది. ఓకే, 5 ఎఫెక్ట్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ మాస్క్ అని ఉంది కదా, మాస్క్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లీన్ అని ఉంది కదా, క్లీన్ అని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడెక్కడ కావాలనో ఆ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, హెయిర్లో నేను యాడ్ చేస్తాను. హెయిర్ కావాలి కాబట్టి మనకి హెయిర్ అనేది మనం యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, హెయిర్లో ఎఫెక్ట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో, అసలు చాలా చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ ఎఫెక్ట్ అనమాట ఇది. మీ ఫొటోస్ని ఇలాగనే మీ ఫొటోస్ని కూడా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కడెక్కడ కావాలనో అక్కడ మనం ఇలాగే డ్రా చేసుకుంటే మనకు ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి గడ్డానికి కూడా కావాలి కాబట్టి లైట్గా యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. గడ్డానికి కానీ మీసాలకి కానీ అసలు మనం సూపర్గా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. హెయిర్ అని ఎక్కడ ఉందో అక్కడ బట్టి మనం ఇచ్చేద్దాం ఫ్రెండ్స్, అప్పుడు మనకి బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మీసాలకు కూడా ఇచ్చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం ఐబ్రోస్ కూడా ఇచ్చేద్దాం. చూడండి, ఐబ్రోస్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఐబ్రోస్కి ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను రైట్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పైన ఉంది కదా, ఇది ఓకే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి అనేది యాడ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అందులోకే వెళ్ళి మనం ఇప్పుడు 1 రోమన్ అంకె 1లో మనం ఇచ్చేస్తున్నాం.
కొని మంచిగా మంచి ఎఫెక్ట్లో మీరు ఇవ్వచ్చు అనమాట. చూడండి ఇలాగ నాకు ఎక్కడెక్కడ అవసరం లేదు అన్నీ అక్కడక్కడ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా అవసరం లేదు కాబట్టి ఇచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, మనకనేది ఫోటో అనేది ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇంకా కలర్ఫుల్గా మనం ఇంకా ఎడిటింగ్ చేసుకోవాలి. అందుకోసం మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మబ్బులాగా ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి నేను డ్రా చేసి చూపిస్తున్నాను. ఆ ఆప్షన్ అనమాట. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి కలర్ ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కలర్ని లైట్గా చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఎంతవరకు పెట్టుకొని సెకండ్ ఆప్షన్ ఉంది శాచురేషన్. ఇది మెయిన్ కలర్ అనేది అసలైన ఎఫెక్ట్లోకి మనకి తీసుకొస్తుంది అనమాట. పైకి స్క్రోల్ చేస్తే మనకి ఈ కలర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత కలర్ ఎఫెక్ట్ అనేది వచ్చిందో చూడండి. అసలు లుక్ అనేది వేరే లెవెల్లో ఉందన్నమాట. చూడండి అసలు జూమ్ చేస్తే ఆయిల్ పెయింట్ ఎలా అంటే రియల్ ఎలా ఉంటే అలా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ కలర్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకొని మనం ఓకే క్లిక్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ముందున్న ఎఫెక్ట్కి ఇప్పుడున్న ఎఫెక్ట్కి నేను తేడా చూపిస్తాను. ఈ కలర్ యాడ్ అయిన తర్వాత ఒకసారి దీని మీద అలాగే నొక్కి పట్టుకున్నట్టయితే ముందు ఎడిట్ చేసిన యాప్స్లన్నింటిలో ఇలా ఉందన్నమాట. ఈ యాప్లోకి వచ్చిన తర్వాత మనకు ఇలా అయిపోయిందనమాట. చూడండి ఎంత కలర్ఫుల్ ఎఫెక్ట్ అనమాట. ఇలాగే మీ ఫొటోస్ని ఎవరైనా సరే మీకు సంబంధించిన వాళ్ళు కానీ బ్యూటిఫుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. బర్త్డే విషెస్ చేయడానికి కానీ వాళ్ళ ఫొటోస్ని మనం ఇలాగే ఎడిటింగ్ చేసి వాళ్ళకి ఇంప్రెస్ చేయవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మీరు కమెంట్ చేయండి. దాని గురించి నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా ఫోటో ఎడిటింగ్ కావాలనేది అడగండి. దాన్ని బట్టి నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి కొంచెం ట్రై చేస్తాను. ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాకైతే కమెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.